ఎలక్షన్ టైంలో విశాఖలో గన్నులు బుల్లెట్స్ దొరకడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. ఎవరో వ్యక్తి బస్సులో మర్చిపోతే ఇంకెవరో వ్యక్తిని దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాఖ పేరు చెబితేనే గంజాయి డ్రగ్స్ కు కేంద్రంగా మారిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడు గన్నులు బుల్లెట్లు కూడా లభ్యమవడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది విశాఖ. వైజాగ్లోని శ్రీకృష్ణ ట్రావెల్స్ మేనేజర్ శివనాగరాజు అనే వ్యక్తి నుంచి 2 తుపాకులు 3 బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శివనాగరాజును అరెస్టు చేసి ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ పిస్టల్స్ తనవి కాదని జార్ఖండ్ కు చెందిన వ్యక్తిగా శివనాగరాజు చెప్పడం చర్చనీయాంశమైంది. కునాల్ శ్రీవాత్సవ అనే వ్యక్తి వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తూ బస్సులో వీటిని మర్చిపోతే తాను తీసుకున్నానని, ఈ తుపాకులకు తనకు ఎలాంటి సంబంధము లేదని అనడంతో ఈ కేసు విశాఖ పోలీసులకు ఛాలెంజింగ్ గా మారింది. అసలు ఈ కునాల్ శ్రీవాత్సవ ఎవరు? ఏపీకి ఎందుకు వచ్చాడు? తుపాకీలు ఎందుకు తీసుకువచ్చాడు? ఎవరికి ఇవ్వడానికి తెచ్చాడు అన్న ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతున్నారు విశాఖ పోలీసులు. జార్ఖండ్ వ్యక్తికి వైజాగ్లో ఏం పని? వైజాగ్ నుంచి బెంగళూరు ఎందుకు వెళ్లాడన్న కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలక్షన్ టైం కావడంతో ఈ తుపాకుల కేసుపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ 2 నాటు తుపాకీ శ్రీకృష్ణ ట్రావెల్ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా ఇవి దొరికినాయి. సో ఈ వ్యక్తి పేరు వేములకొండ శ్రీనివాస్, వేములకొండ శివనాగరాజు సన్ ఆఫ్ లేట్ కోటేశ్వరరావు 41 years. వేములకొండ శివనాగరాజు సన్ ఆఫ్ లేట్ కోటేశ్వరరావు అనే వ్యక్తి ఈ శ్రీకృష్ణ ట్రావెల్ ఆఫీస్లో మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు ముద్దాయి చెప్పిన కన్ఫెషన్ మేరకు ఈయన ఆఫీసు శివాజీ పాళ్యం విశాఖపట్నం నివాసి అయిన వేములకొండ శివనాగరాజు చెప్పే ప్రకారంగా శ్రీకృష్ణ ట్రావెల్స్ వారి వద్ద రెడ్ బస్ నందు కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి, ఈయన సింగ్భూమ్ ఆఫ్ జార్ఖండ్కి చెందిన వ్యక్తి. కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళటకు రెడ్ బస్ నందు టికెట్ బుక్ చేసుకున్నట్టు ఈ శ్రీకృష్ణ ట్రావెల్స్ బెంగళూరు ట్రావెల్స్కి బస్ బుక్ చేసుకుని ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర అనుమానాస్పదంగా తిరిగి ఆయన ప్రకారంగా ఎక్కువ తాగి ఉన్నాడని అనుమానాస్పదంగా చెక్ చేయగా ఆయన బ్యాగ్ వదిలేసి పారిపోయినట్టు, ఆ బ్యాగ్లో ఈ యొక్క కంట్రీ మేడ్ పిస్టల్, ఇది దిస్ ఈజ్ మేక్ ఈజ్ 7.65, ఎస్ 7.65. ఇంకోటి దిస్ ఇస్ ద రివాల్వర్, ఇట్స్ ద రివాల్వర్. 2 రివాల్వర్ బోత్ ఆర్ ఇన్ వర్కింగ్ కండిషన్, అంటే 2 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దీంతో 2 లైవ్ రౌండ్స్ కూడా ఆ బ్యాగ్లోనే ఉందని స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత ఒక ఎంటీ క్యాట్రిజ్ కూడా. సో ఇక్కడ ఆయన దాచిపెట్టినట్టు పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టింది కూడా నేరంగా పరిగణించి మేము ఈ వ్యక్తిని ఇప్పుడు కస్టడీ తీసుకున్నాము. సో ఈ కునాల్ శ్రీవాత్సవ్ అనే వ్యక్తి ఆచూకీ కోసం